నీ నెత్తినే కొట్టుకోనంటున్నా. మా అమ్మ నాన్నలు నీకు చెత్త తినే రకాల్లో కనిపిస్తున్నారా? అవి నీకే కరెక్ట్. అంటే నేను చెత్త తినేదాన్నానా? అది వేరే చెప్పాలా? వీళ్ళని ఒక్క మాట అంటే ఎందుకు అంత ఇదైపోయి వెనకేసుకొస్తున్నా? ఏదో ఉంది, మీ వెనకాల ఏదో ఉంది. ఇది ప్రియా వాళ్ళ దగ్గర ఎందుకు పెరగాల్సొచ్చిందో నాకు చెప్పాలి. తన రక్తం పంచుకు పుట్టిన తులసి తన పేగుబంధం. అయినా అమ్మాయి భవిష్యత్తు కోసం, సుఖ సంతోషాల కోసం చెప్పటం ధర్మం. అతన్ని ఓదార్చి, నీ భార్యని ఓదార్చు అని నా బిడ్డని అతని చేతుల్లో పెట్టాను. నీ కన్న కూతురు కన్న తల్లి అంటే ఏంటి? ప్రతి క్షణం రెప్ప కాచుకొని ఉండాలి. ఇంత జరుగుతున్నా నువ్వూరుకుంటావేమో గాని కన్న తీపి కలదాన్ని నేనూరుకోను. నువ్వెవరినైనా ఏమైనా అను, అంతేగాని ప్రియాని ఒక్క మాట అనొద్దు. చూసావా పిన్ని, చూసావా? నన్ను వీళ్ళు అంతలేసి మాటలంటున్నా బెల్లం కొట్టిన రాయిలా నిలబడింది. దుర్గమ్మ, నువ్వు ఏనాడైనా నిజాన్ని సమర్థించావా? నన్ను సమర్థించావా? నన్ను ఒప్పుకున్నావా? మా ప్రియాని ఒప్పుకున్నావా? ప్రేమగా పిలిచావా? ఆప్యాయంగా దగ్గరకు తీసావా? అలాంటి నిన్ను నేనెందుకు వెనకేసుకు రావాలి? ప్రేమ అంటే అది. పేగు బంధం లేకపోయినా నన్ను ప్రాణంగా చూశారు, గుండెల్లో దాచుకున్నారు, కంటి పాపలా కాపాడుకున్నారు. ఇటు పేగు బంధం, అటు ప్రేమ బంధం. నీతో నాకేంటి సంబంధం? ఉన్న ఒక్క బంధాన్ని నువ్వెప్పుడూ కాపాడుకోలేదు. అందుకే అమ్మే కాదు, ఎవరు నిన్ను ఏమన్నా నేను స్పందించను. నీ తరఫున మాట్లాడను. ఎవరిని నమ్మని నిన్ను నేనెందుకు సమర్థించాలి? వీళ్ళతో మాటలేంటమ్మా? పద, మన ఇంటికి వెళ్ళిపోదాం. మీ శోభను నేను చేస్తాను. చేయండమ్మా, మీరే చేయండి. నువ్వు అన్నవే కన్న కూతురు కాదు అని. అది కాదులేమ్మా. అన్న వదిన అన్న ప్రేమతో ఏమన్నా పడ్డాను, ఏం చేసినా సహించాను. కూతుర్లా చూసుకుంటుంది అనుకున్నాను, కొరివిలాగా వెంట పడుతుంది అనుకోలేదు. నా చేతకానితనాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నా వల్ల కాలేదు. మీరిప్పుడు బియ్యపురాలు కదా, కొత్త నీటికి స్పీడ్ ఎక్కువ, కొత్త పంటికి పదును ఎక్కువ అంటారు కదా. నేను ఓడిపోయాను, మీరే గెలవండి. మా వదిన్ని గెలవండి. నన్నేమన్నా పడతాను, భరిస్తాను. కానీ తులసి జీవితాన్ని నిలబెట్టండి. కాపురం కుదుట పడనివ్వండి. బాధ్యత తీసుకోండి. నేను అస్సలు అడ్డురాను. ఖచ్చితంగా తీసుకుంటాం. ఆదిత్య తులసిల శోభనం జరిపించి తీరుతాం. మా తులసి మాకు ముఖ్యం. మా తులసి జీవితం బాగుపడ్డాకే మేము ఇక్కడి నుంచి బయలుదేరుతాం. మీ మొహం చూస్తారే, దుర్గ ఇక్కడ. కనక దుర్గ, చెప్తా మీ సంగతి. ఏంటే లక్ష్మి? అది నాకొక ఆలోచన వచ్చింది అత్తయ్యా. ఏంటది? నువ్వు ధ్యానంలో ఉన్నావు కదా. కానీ నేను తర్వాత చెప్తాను. ఆలోచనలు రాకేగా ధ్యానం చేస్తోంది. ఎవరన్నా ఆలోచనలు వదిలేసి నేనంతే. అందరూ వేరు, నేను వేరు. నీ ఆలోచన ఏంటో చెప్పు. మరే డిఎన్ఏ టెస్ట్ చేయిస్తేనే కదా తులసి
ప్రియా సాంబయ్యల కూతురు కాదు అని తేలింది. అలాగే ఇప్పుడు వీళ్ళు తల్లిదండ్రులు అవును అని తేలిస్తే అబ్బో. లక్ష్మి, ఎంత గొప్ప ఐడియా ఇచ్చావే. గొప్ప ఐడియానా? గోవ వేసిన పేడ ముద్ద. అది గొప్ప ఐడియా కాదే, పెంట బుద్ధినిది. పేడ ఐడియా. ఇది చెప్పిన దానికి నువ్వు మురిసిపోతున్నావు. ఒసేయ్, వాళ్లకు కాదే, నీకు చేయించాలి డిఎన్ఏ. ఇలాంటి వెధవ సలహాలు మా అత్తయ్యకి ఇస్తున్నావు అంటే ముందు నీకు డిఎన్ఏ చేయించాలి. ఎందుకత్తయ్య అంతలా అరుస్తున్నావు? ఎవరిది అసలు? ఎవరిది అసలు? మా అమ్మా నాన్నలకు డిఎన్ఏ అందని దాన్నంటే నీకెలా పొడుచుకొచ్చిందో? నన్నన్నా మా వాళ్ళనన్నా నాకు అదే రేంజ్లో వస్తుంది కోపం. గొప్ప ఐడియాని మెచ్చుకుంటున్నావు. ఇదిగో ఇప్పుడు చూస్తున్నారుగా కరోనా టెస్ట్లని అందరికీ ఇంటిల్లిపాది ఆ 47తో సహా అందరికీ డిఎన్ఏ చేద్దాం. ఎందుకే? అందరికీ ఎందుకు? వీళ్ళకు మాత్రం ఏదో ఒకసారి అంటే ఓకే, మళ్ళీ మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ అని అన్నావో టెస్టులు కదులుతాయి, జాగ్రత్త. అసలు ఇది వాళ్ళ అమ్మా నాన్నల డిఎన్ఏ అని గ్యారంటీ ఏంటి? వద్దు తులసి. చూడత్తయ్య, దాన వీర సూర్య కర్ణలు ఆగాగు ఆచార్య దేవా అని అన్నట్టు పూర్వాపరాలు ఎత్తితే చాలా లోతుగా వెళ్లాల్సి వస్తుంది. దీనికి అతి చనువిచ్చి మితిమీరిన ఆశలు కలిగించుకో. ఇది ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే. అతి చేసిందో దీని అడ్రస్ గల్లంత అవుతుంది. జాగ్రత్త. ఫినిష్ అంటుందేంటత్తయ్యా? దాని మొహల్లే. చెప్పావుగా, నేను చూసుకుంటాను. ఒసే 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 ఆపవే. నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఎందుకే సామాన్లన్నీ ఇలా విసిరేస్తున్నావు? తులసి నాకు పిచ్చి పట్టిస్తుంది. ఇదిగో, అత్త మీద కోపం దొత్త మీద అన్నట్టు దాని మీద కోపం వస్తువుల మీద చూపిస్తే ఎలాగే? ఇవి పాడవడం తప్ప ఏం లాభం? అసలు నిన్నదేం చేసిందే? నీకెందుకింత కోపం వచ్చింది? ఏం చేసిందో నీకు తెలీదా? దానికి నీకు అలవాటే కదే. ఎంత ధైర్యం ఉంటే అత్తయ్య వద్దు అనుకున్నాక అది నాకు అత్తయ్య ముందే అంతలా వార్నింగ్ ఇస్తుందా? ఎంత ధైర్యం ఉంటే అది? కాలం కలిసి వస్తే అలాగే ఉంటుంది. దాని టైం బాగుంది, అందుకే అది పేటరేగిపోతుంది. ఏంటి టైము? అమ్మ నాన్న రావటమా? అత్తయ్య వాళ్ళ గురించి ఏమంది? వాళ్ళు దొంగలో కోనికోర్లో తేలాలి, తేల్చాలి, అప్పుడే కోడలిగా అంగీకరిస్తాను అని అందిగా. అందే. అయితే అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవడం లేదు అంటే దీనికి నువ్వన్నట్టు టైమేం కలిసి రావట్లేదు నానమ్మా. పెద్దగానో చిన్నగానో ఇప్పుడైతే దాందే సాగుతుంది. ఏంటి సాగేది? దాని సంగతి, దాని తల్లిదండ్రుల సంగతి నేను తేలుస్తా. వాళ్ళని ఏదో ఒకటి చేసి పంపిస్తే గాని దీని పొగరు అనగదు. ఏం చేసి పంపిస్తావే? వాళ్ళు మంచివాళ్ళు కాదు అని నిరూపించడమే. వాళ్ళ గురించి మనకేం తెలీదుగా, ఎలా మంచోళ్ళు కాదని నిరూపిస్తావు? డబ్బులతో కొనడమో కొట్టడమో. ఎలా కొంటావు, ఎలా కొడతావే? అదే ఆలోచిస్తున్నా. ఐడియా. ఏంటి ఐడియా?
కాదన్నమాట. నా బంగారమే, నా మనవరాలే, అన్ని నా ఆలోచనలే, అన్ని నా బుద్ధిలే వచ్చాయి. ఇదిగో డబ్బులు, డబ్బులు ఇవ్వు, డబ్బులు ఇవ్వు. ఇదిగో దుర్గా డబ్బులు నా దగ్గరే పెట్టింది, అవి అడ్డం వేద్దాం. సరే సరే, తీ 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 తీ. ఇవిగోవే. దీన్నిప్పుడు ఆ పాప బాబు, ఆహా ఆ పాపం ఆ బాంబు చూసి ఎలా పెడదాం. ఎంతటి వాళ్ళైనా డబ్బు దొరికితే చేదు కాదు. వీళ్ళ వాలకం చూస్తుంటే అంత డబ్బు ఉన్న వాళ్ళలా లేరు. అంతా బిల్డప్ అని అనిపిస్తుంది. తప్పకుండా వీళ్ళు తీస్తారు, దాస్తారు. అది మనం చాటుగా వీడియో తీస్తాం, అత్తయ్యకి చేరేస్తాం. అప్పుడు మనం ఏం కష్టపడాల్సిన పని లేదు. అత్తయ్యే వాళ్ళని మెడబట్టి బయట గెంటుతుంది. ఆ దెబ్బతో తులసికి అమ్మ నాన్న పోతారు, దాని పొగరు అణుగుతుంది. ఆహా, నిన్ను చూస్తుంటే నాకెంత గర్వంగా ఉందో. ఎంత ముద్దొస్తున్నావే, నా మనవరాలే, నా బంగారం. సరే సరే, పద పద వెళ్దాం, పద పద పద. నమస్తే ఆంటీ. నమస్తే నమస్తే, రండి కూర్చోండి. ఏంటి విశేషం? భార్యాభర్తలిద్దరూ కలిసొచ్చారు. ఏదైనా ఫంక్షనా, ఇన్విటేషనా? ఆ ఒక్క ఫంక్షన్ తప్ప ఇప్పుడు వేరే ఫంక్షన్ ఏముంది? దుర్గం ఒప్పుకుందా? ఎప్పుడు? అదేం లేదు, వీడి అత్త ఎక్కువైపోయింది. వేరువేరుగా ఉంటే నసే కదా. వీడి నస అది కాదు. ఏంటి తులసి మరి? మా అమ్మ నాన్న వచ్చారుగా, దొరవారిని నేను నేనంటే తప్పులేదు కానీ బావా అంటూ వెంటేసుకొచ్చిన దీని భావం ఏంటో. ఏ భావం లేదు, ఏ దురుద్దేశము లేదు. నీ ఆలోచన, నీ ఊహ అంతా అబద్ధం. నేనైనా పరాయిదాన్ని కానీ ఆదిత్య కన్న తల్లివి. ఎంత తప్పుగా ఆలోచించావు దుర్గమ్మ. వీణ్ణి అనుమానిస్తే నీ పెంపకాన్ని నువ్వే అనుమానించుకున్నట్టు. ఆదిత్య హద్దు దాటేవాడు కాదు, నేను గీత దాటేదాన్ని కాదు. ఏదైనా నీ ఆశీర్వాదం తర్వాతే అని ఎప్పుడో చెప్పాను కదా. ఆ, చెప్పావు చెప్పావు చెప్పావులే. పెద్ద పెద్ద మహానుభావులే మాట తప్పడం నేను చూశాను. నీ బిల్డప్ నా దగ్గర ఎందుకే? ఇంత అపార్థం చేసుకోవడానికి నీకు మనసెలా వస్తుంది దుర్గమ్మ? వచ్చాను కాబట్టే మాట్లాడుతున్నాను, లేకపోతేనా? వద్దు దుర్గమ్మ, మమ్మల్ని అందరినీ నీ మాటలతో తప్పుడు వాళ్ళని చేయొద్దు. తిరిగి ఒక్క మాటన్నా నువ్వు బాధపడాల్సి వస్తుంది. అబ్బో, అనటాలు బాధపట్టాలు అన్నీ అయిపోయాలే. గతం వదిలే. ఇప్పుడు నేను నీకో మాట చెప్తాను, విను. ఏంటో ఏంటో నువ్వు చెప్పే ఆ మాట. చాలాసార్లు చాలా రకాలుగా ఏదో ఒక మాట అడ్డేసి వీళ్ళ కార్యాన్ని ఆపావు. ఆఖరిన నీ తల్లిదండ్రులు వస్తే శుభకార్యం జరిపిస్తా అన్నావు. అన్న మాట మీద నిలబడి వాళ్ళ శోభనం చెయ్యి.
మాట మీద నిలబడాలి, శుభకార్యం నేను చేయించాలి. నేను చేయకపోతే నువ్వు చేద్దామని పిలిపించావా? చూడు, ఇది నా కుటుంబ వ్యవహారం. నీ జోక్యం ఇందులో అవసరం లేదు. ఎరా, ఇది లాక్కు రావటం, నువ్వు వచ్చేయటం. రా, నువ్వు రా. దుర్గమ్మ ఆగు. మర్యాదగా దారొదులు, అడ్డు తగలకు. ఆంటీ వదిలేయండి, వెళ్ళనివ్వండి. పదరా. హక్కులు ఆవిడికేనా? లాక్కెళ్ళడం ఆవిడికే తెలుసా? పద తులసి. ఇప్పుడు వీటి మీద వాళ్ళ చేయి పడిందో వీళ్ళ బుద్ధి బయటపడ్డట్టే. నానమ్మ, ఈ వీడియో అత్తయ్య చేతిలో పెట్టడం, వీళ్ళని బయటకు గెంటడం ఖాయం. వీళ్ళ పేడ వదులుతుంది, దాని పేడ వెరగడవుతుంది. ఇదిగో పాప, వియ్యపురాలికి అల్లుడి గారికి బట్టలు తెచ్చాం కదా, ఒకసారి బయటికి ది. ఇప్పుడు దేనికండి? ఒకసారి వియ్యపురాలి గారికి చూపిద్దాం, ఖరీదు గలవని తెలుస్తుంది కదా. అలాగే. డబ్బులు తీయాలి దేవుడా, వీళ్ళు డబ్బులు తీయాలి దేవుడా, దేవుడా దేవుడా. బట్టలు పెట్టి అల్లుడి గారిని ఏదైనా కొనుక్కోమని డబ్బులు ఇద్దాం అనుకున్నాను. ఉండు, ఇదిగో, ఏమంటావు? ఇవ్వాలని నేనే అందాం అనుకున్నాను, మీరే అన్నారు. మన పెళ్ళప్పుడు కట్నం కూడా ఇవ్వలేదుగా. సరే సర్దు. ముందు అవి చూసి తీసుకోవే తల్లి. ఆ డబ్బులు కూడా తీసుకో 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 తీసుకో. పద, దుర్గమ్మ గారికి బట్టలు చూపించొద్దాం. మీ రోగం కుదురుస్తానుండండి. డబ్బులు పెట్టి బావని మంచి చేసుకుందాం అనుకుంటున్నారా? అల్లుని మచ్చి చేసుకుని బిడ్డని బాగా చూసుకోమని లంచమా? మీ ఆటలు నేను సాగనివ్వనే. ఏమంటావు నానమ్మా? కరెక్టేనే, నీకు క్రిమినల్ ఆలోచనలు పెరుగుతున్నాయే.
రారా. అల్లుడి గారు వచ్చేసారా? అమ్మాయి ఏది? పాపా, అల్లుడి గారు వచ్చారు. ఆ బట్టలు డబ్బులు తీసుకొనిరా. వస్తున్నానండి. ఏమండి, ఆ, డబ్బులు డబ్బులు ఏమైంది? ఎందుకంత హైరాణ పడుతున్నావు? అదే డబ్బులు. డబ్బులా? ఆ, బట్టల మీదే పెట్టాం కదా. అవే కనపడటం లేదు.